హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి అండి. అయితే ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లెగుస్తున్నానండి. ఎందుకంటే బాబుకి స్కూల్స్ హాఫ్ డేస్ అండి. అంటే 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. అందువలన మధ్యాహ్నం అయితే స్కూల్ అయితే పెడుతున్నారు, ఉదయం పూట్ల అయితే పెట్టట్లేదు. అందుకోసం అని చెప్పి నేను కొంచెం లేట్గా అయితే లెగడం అయితే జరుగుతుంది. అందువల్ల కొంచెం వీడియోలు కూడా లేట్గా తీస్తున్నాను. అయితే ఇదిగోండి, ఈరోజైతే నేనైతే గుత్తొంకాయ అయితే కూర అయితే వండదామని చెప్పి ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. అంటే ఇంట్లో వంకాయలు ఉన్నాయి, చాలా రోజులు అయిపోయింది అవి తీసుకొని. ఒక 1 వీక్ అలా అవుతుంది. అంటే ఎప్పుడంటే నేను ఊరు వెళ్ళక ముందు, మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళక ముందు అయితే నేను వంకాయలు అయితే తీసుకున్నాను. అప్పటి నుంచి అలా ఇంట్లో ఉండిపోయని చెప్పేసి ఇంకా నేను ఈరోజైతే గుత్తొంకాయకి అయితే ప్లాన్ చేశాను వండుదామని. నా స్టైల్లో అయితే గుత్తొంకాయ కూరని అయితే రెడీ చేస్తాను, రండి చూద్దాము. వంకాయలను అయితే ఫస్ట్ నూనెలోనే అయితే నేను వేయించేస్తున్నానండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే మసాలా నూరేసి అప్పుడు గుత్తొంకాయ వంకాయ లోపల పెట్టి అప్పుడు వేయిస్తారు. కానీ నేను అలా కాదు, ఆయిల్లో అయితే ముందు వంకాయలను అయితే వేయించాను. ఇంకా ఎక్కువ టైం ప్రాసెస్ కాకుండా సింపుల్గా చేద్దామని చెప్పేసి అయితే నేను చేశానండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, బాగా కూడా వచ్చింది, చాలా బాగా వచ్చింది. వంకాయలు అయితే బాగా మగ్గిన తర్వాత అయితే మాత్రం ఇదిగోండి, నేను ముందుగా అయితే ఏం చేశానంటే టమాటీలను, ఉల్లిపాయలు, ఇంకా ఎల్లుల్లిపాయలు, అల్లము కలిపి మిక్సీ అయితే చేసాను. బాగా మిక్స్ చేసి వంకాయలు వేగుతున్న వంకాయలను అయితే నేను అవైతే వేసేసాను. ఆ వేసిన వెంటనే ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా కొంచెం మసాలా పొడి అయితే నేనైతే వాటికి పెట్టానండి. కానీ కూర మాత్రం ఎక్సలెంట్, భలే వచ్చింది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. అంటే చాలామందికి వచ్చు, కానీ నేను ఎలా చేస్తాను అన్నది అయితే మాత్రం నేను ఈరోజైతే వీడియో పెట్టానండి. అయితే బాబుకి అయితే స్కూల్కి ఎన్ని గంటలకి, 11:30కి 12కి అలా వస్తుందండి వెహికల్. ఈ లోపేమో కూర అది వండిద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. మార్నింగ్ అటుకులు ఉప్మా చేస్తానంటే వాడు వద్దన్నాడు. సరే అని చెప్పి నేను కూడా ఇంకేం అనలేదు. వాడు గింజన్నం అయితే పెట్టేశాను, తినేశాడు. ఇంకా మా బుడ్డదైతే ఇంకా అల్లరి చేస్తూనే ఉంది పక్క నుంచి మేము వంట చేస్తుంటే. వాడిని కుదురుగా ఉండదు, అది కూడా కుదురుగా ఉండదు. మా వారైతే ఇంకా పొలంకైతే వెళ్ళారు. అదే మేమైతే జొన్న సేలు అయితే వేసామండి. మొత్తం అయిపోయింది, పంట కూడా పండేసింది. ఇంకా దాన్ని ఏరడం అయితే ఉంది. ఈ 2 డేస్లో అయితే బుధవారం ఎప్పుడైనా సరే స్టార్ట్ చేద్దాం ఇరడం అయితే అనుకున్నాం. ఎందుకంటే అందరూ ఒకేసారి అయితే ఇరుస్తున్నారు. మనుషులు కూలీలు అయితే దొరకడం కొంచెం కష్టం. మేమే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఇరుసుకుందామని అనుకున్నాము. కానీ మా వారేమో ఇంకా ఏమీ చెప్పలేదు. సరేలే చూద్దాం, వర్షం ఒకటి ఇలా ఉంది కదా, ఈవినింగ్ అయ్యేసరికి వర్షం దిగిపోతుందండి. కరెక్ట్గా పంట చేతికి వస్తుందండి టైంలోనే వర్షాలు కూడా ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి మా లాంటి వాళ్ళకి. ఎందుకంటే సమ్మర్ కదా, దగ్గరలో కదా అని చెప్పేసి అని ఇరుసుకుందాము, ఎండబెట్టుకుందాం అన్న టైంకి వర్షం వచ్చి ఇలాగ ఇబ్బంది పెడుతుంటుంది రైతుల్ని. ప్రతిసారి మా పరిస్థితి కూడా ఇంతే అవుతుంటుంది. అయితే ఇదిగోండి, మా బుడ్డది అయితే ముగ్గేసేస్తానని చెప్పేసి అని లోపల ఉన్న ముగ్గు పిండిని తీసుకొచ్చి అయితే మాత్రం నేలకేసి రుద్దేస్తుంది ముగ్గులేస్తానని. ఇదేనా ఆడపిల్ల ఇంటుకుంటే అదే అందం కదండి. చూడండి, ముగ్గు పిండి కొట్టుకొని వచ్చేసి అయితే బయట కూర్చొని ఇంకా ఇంటి ముందు అయితే ముగ్గులు వేసేస్తుంది. టైం అయితే 9:30, 10 అవుతుంది. అలా ఎండలో కూర్చొని మరీ ముగ్గులు వేసేస్తుంది అక్కడ. ఇంకా సరే అని చెప్పేసి మా బాబుకి అయితే స్కూల్కి టైం అయిపోతుంది కదా, వాడితో అరిచి అరిచి స్నానం చేయించాం మెల్లగా. వాడు స్నానం చేసి స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు. ఇంకా ఇది కూడా ఈలోపు కూర అయితే రెడీ అయిపోయింది లోపల. ఇంకా కరివేపాకు అయితే ఫైనల్గా లాస్ట్లో వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది, అంటే ఫ్రెష్గా ఉంటుందండి. అంటే నువ్వు ఆయిల్లో వేయించిస్తే అంతగా టేస్ట్ అనిపించదు. అందుకోసమని నేను కూర అయిపోయిన తర్వాత అయితే నేను వేస్తాను. మా బుడ్డదైతే అంగన్వాడికి అయితే రెడీ అయిపోయింది. కాకపోతే అంగన్వాడికి దాన్ని అప్పుడే తీసుకొని అనేసారు. ఇంకా 3 years కంప్లీట్ అయితే కానీ అంగన్వాడికి పంపించొద్దు అనేసినా సరే, మేమైతే మా తోటికోడలు అయితే అంగన్వాడి టీచరు. అందుకోసమని చెప్పేసి తనతో ఇచ్చి పంపించేసి కాసేపైనా నేను ఇంట్లో కొంచెం ప్రశాంతంగా పని చేసుకుందామని చెప్పి నేనైతే మా తోటికోడలకైతే ఇచ్చి పంపించానండి. ఈలోపు మా బుడ్డోడికైతే వెహికల్ టైం అయిపోతుంది. అందుకోసమని చెప్పి ఇంక నేను కూడా మిగతా పనులన్నీ గబగబా చేసి వాడికి ఫుడ్ అంటే ఆ టైం కల్లా 12 కల్లా వాడికి తినేలాగా అయితే అరేంజ్ చేస్తాను ఈరోజు. ఇది మార్నింగ్ 6 నుంచి 11 వరకు నేను వీడియో అయితే ప్రిపేర్ చేసుకున్నానండి.